మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలో ఉలిందకొండ గ్రామంలో రిలయన్స్ కార్పొరేషన్ కంపెనీ ఉన్నటువంటి బయోగ్యాస్ కంపెనీ కార్పొరేట్ కంపెనీలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అక్కడ చాలా సివియర్గా జరిగి ముగ్గురు బాధితులు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అందులో చందు అనేటువంటి ఒక వ్యక్తికి చాలా సివియర్గా జరిగింది. తర్వాత మహేష్, తర్వాత చాగలి సురేంద్ర అనేటువంటి ముగ్గురు కూడా బాధితులు ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆర్క్ హాస్పిటల్లో. అక్కడ అసలు ఆ చందు అనే పరిస్థితి ఎలా ఉంది, ఆ మిగిలిన ఇద్దరు పరిస్థితి ఎలా ఉందన్న విషయము మనం వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అక్కడ చందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం సీరియస్ గానే ఉంది, చాలా సీరియస్ గానే ఉంది. తర్వాత ఇద్దరికి కూడా ఒక రకంగా ఉంది. ఈ చంద అబ్బాయికి మాత్రం చాలా సీరియస్ ఉంది. కానీ ఎట్లో ప్రభుత్వం వాళ్ళు కొంచెం సహకరించాలని కోరుతున్నాం. ఆ చందుకు చాలా కాకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఆ కంపెనీ మీద చర్య తీసుకున్నాలని కోరుతున్నాం. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి రిలయన్స్ కంపెనీలో ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం అని మీరు భావిస్తున్నారా? ఆ అధికార నిర్లక్ష్యంతోనే ఆ కంపెనీ వాళ్ళకి అనుమతి ఇవ్వడము, వాళ్ళు ఇట్లా జరిగేది కారణం చేసినది ఆ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే. ఇప్పుడు అలాగే చందు ఇక్కడ రిలయన్స్ కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? ఈ రోజు కొత్తగా జాయిన్ అయినాడు. ఆ తెలని అబ్బాయికి వాళ్ళు ఈ పనులు చెప్పడం చాలా తప్పు, చేయకూడదు. అన్ని తప్పులన్నీ వాళ్ళవే. ఆ పిల్లోడు ఎక్కడో పొలం పని చేసుకునే తోడు పిలుచుకొని అనవసరంగా కూలికి పిలుచుకుంటే ఆ కూలికి ఇంత ఏం దాంట్లో కంపెనీ గారు రెగ్యులర్ గా చేసే పొట్టగాడు కాదు. ఆ తెల్లని పొట్టగాడిని పట్టుకొని అదే ఆఫ్ చేయిపో ఇదే ఆఫ్ చేయిపో అంటే అది పేలింది. పక్కనున్న అబ్బాయి వచ్చి వాళ్ళ ముగ్గురు ప్రాణాలు కాపాడినాడు. అయినా చందుకు ప్రమాదంగానే. ఇప్పుడు చందు ఐసీయూలో ఉన్నారు కదా? చందు ఐసీయూలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఈ చందు అనే పిల్లోడికి ప్రాపర్ ట్రైనింగ్ అవన్నీ ఏం ఇవ్వకుండా డైరెక్ట్ గా కూలీకి వెళ్ళేటువంటి ఆ పర్సన్ ని రిలయన్స్ కంపెనీలో ఉండేటువంటి అధికారులు పిలుచుకొని ఈ విధంగా జరిగింది అంతేంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఏదో ఆ పొలం పని లేకుంటే వాళ్ళని కూలి పిలిచినారు, సర్లేనని పోయినారు. కానీ కూలి పిలిస్తే ఏదో ఆ పిల్లోనికి తగువైన పనులు చేసుకునేలా కానీ ఏదో రాని పని చెప్పి ఆ పిల్లోనికి ప్రమాదం కల్పించినారు వాళ్ళని. ఇప్పుడు దీనికి సంబంధించి రిలయన్స్ కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు ఎవరైనా సరే మీతో మాట్లాడడం జరిగిందా? ఎవరైనా నష్టపరిహారం కానీ దాని గురించి ఏదైనా? వాళ్ళు వచ్చినారు కానీ ఇంకా ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు వాళ్ళకు ఏమైనా ఇక్కడ హాస్పిటల్లో ఖర్చులకు కానీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, డాక్టర్ తో కానీ భరోసా ఇచ్చినారు. అధికారులు మేము ఉన్నామని భరోసా ఇచ్చినారు. మేము చూపిస్తాం, ఎంతన్నా కానీ చూపిస్తామన్నారు. అది కానీ వాళ్ళకి ఏమి తెలియకున్నా వాళ్ళు పంపేయడమే తప్పు. వాళ్ళకి కొత్త పిల్లలని మేము అదే ఎందుకు తెలియంటే రేపొద్దునంగా అది ఎక్కువ కావచ్చు అన్న. ఇప్పుడు చిన్నగా ఏంది సరిపోయింది, ఏమన్నా అదిగిన పని చేయకపోతే ముందు ముగ్గురు డెడ్ అయిపోయేవాళ్ళు. వాళ్ళకి ఏం ఈ రోజే తొలకపోయి ఈ రోజే దాని కార్డుకు పోవాలంటే ఫైర్ కార్డు పోవాలంటే ఎట్లయితుంది చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళ బాధితులు వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది కదా, దీన్ని బట్టి మనకు తెలిసిందంటే ఇది పూర్తిగా రిలయన్స్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే, ఎటువంటి ప్రాపర్ ట్రైనింగ్ లేకోకుండా వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ విషయం అనేది చెప్పకోకుండా వాళ్ళని కూలికి వెళ్ళేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మహేష్ కావచ్చు, చందు కావచ్చు, సురేంద్ర కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ విధంగా జరగడానికి రిలయన్స్ కంపెనీ యొక్క నిర్లక్ష్యమే కారణమని వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. టీవీ దిలీప్ శర్మ.